పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రజలకు పెట్టినటువంటి దరిద్రంలో కొంత భాగం వదిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. పులివెందుల శాసనసభ్యునిగా బీటెక్ రవి ఎన్నికకి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ పులివెందుల శాసనసభ్యునిగా బీటెక్ రవి ఎలా ఎన్నికవుతాడు, జగన్మోహన్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో స్పష్టంగా వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి నేను శాసనసభకి వెళ్ళను అన్నాడు. శాసనసభకి వెళ్ళను అని బహిరంగంగా చెప్తున్నటువంటి ఈ దౌర్భాగ్యపు వ్యక్తి మీద పులివెందుల ప్రజానీకం, పులివెందుల ఓటర్లు కోర్టును ఆశ్రయించి జగన్మోహన్ రెడ్డి మా సమస్యల్ని మాట్లాడడం కోసం శాసనసభకి వెళ్ళట్లేదు కాబట్టి అతన్ని అనర్హుడిగా చేయండి అంటే, జగన్మోహన్ రెడ్డి అనర్హుడైతే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. సరే, ఇప్పుడు అది చెప్పట్లా నేను. జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. బీటెక్ రవి గారిని శాసనసభ్యుడిగా, పులివెందుల శాసనసభ్యుడిగా చేయటానికి ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం జరగబోతున్నట్టుగా వైసీపీ కార్యాలయంలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంది, నిజమా అని మీ ఓటర్లకు డౌట్ వస్తుంది. ఇలాంటి అవకాశం ఉందా అని మీ ఓటర్లకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా రావటంలో తప్పులే. కానీ జగన్మోహన్ రెడ్డి అంటాడు, నాకు 39% ఓట్లు వచ్చాయి కాబట్టి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అంటాడు. ఈ చిక్కులేనుడు. వీడికి కావాల్సింది 18 ఎమ్మెల్యే స్థానాలు, రాలా 11 వచ్చినాయి. అయినా సరే 39% ఓట్లు వచ్చాయి కాబట్టి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం అయితే మాట్లాడడానికి అసెంబ్లీలో ఇస్తారో ముఖ్యమంత్రిగా, నాకు కూడా అంతే సమయం ఇవ్వండి, 39% ఓట్లు వచ్చాయన్నాడు. వరే జగనగా కరెక్ట్గా లైన్లోకి వచ్చావురా. ఇప్పుడు పులివెందుల్లో కూడా బీటెక్ రవి గారికి 30% పైగా ఓట్లు వచ్చాయి కాబట్టి బీటెక్ రవి గారిని ఎమ్మెల్యే చేద్దాంరా. సరే, 5 ఏళ్ళు కాదనుకో, నువ్వు 3 ఏళ్ళు ఉండు, ఒక 2 సంవత్సరాలు బీటెక్ రవి గారిని చేద్దాది, లేకపోతే 3.5 ఏళ్ళు ఉండరా, 1.5 సంవత్సరం బీటెక్ రవి గారిని చేద్దాం. సరే, నీ బతుకొచ్చాట. నువ్వు కక్కుర్తిగాడు కాబట్టి, పదవీకాంక్ష ఉన్నటువంటి సైకోగాడివి కాబట్టి రవణతో, బీటెక్ రవణతో నేను మాట్లాడతాను. నాకు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, చాలా మంచి స్నేహితుడు, నన్ను కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు, మేము ఇద్దరం బాగుంటాం కాబట్టి నేను కన్విన్స్ చేస్తా అతన్ని. నువ్వు 4 ఏళ్ళు నుండి ఎమ్మెల్యేగా, బీటెక్ రవి ఒక్క 1 ఇయర్ ఇద్దాం పులివెందుల ఎమ్మెల్యేగా అవకాశం. మీ ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ప్రజలకి పనులు చేశారనేది తేల్చుకొని వచ్చే ఎన్నికల్లో జన నిర్ణయం తీసుకుంటారు. ఓకేనారా తాడేపల్లి పిల్లే, ఒరే పులివెందులు పులకేచా, ఈ యాపర్ నీకు ఓకేనాట్రా? మరి నీకెట్లాగైతే 39% ఓట్లు వచ్చినాయి కాబట్టి నీ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా అడుగుతున్నావో, మరి 30% ఓట్లు వచ్చినటువంటి బీటెక్ రవి గారికి 5 సంవత్సరాల్లో, 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరం చివరాఖరికి నేను కన్విన్స్ చేసుకుంటా చేసే బ్రదర్ మననే. కాబట్టి 1 ఇయర్ అయినా పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన్ని ఎన్నుకుందాం. మరి నువ్వు రాజీనామా చేసేసి ఏకగ్రీవంగా బీటెక్ రవాణని ఒక 1 ఏడాది కాలం పట్టు పెడదాం, లేదంటే నువ్వే కోర్టును ఆశ్రయించు. నేను అడుక్కుంటున్నాను 39% ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వమని, 30% ఓట్లు వచ్చినాయి కాబట్టి న్యాయంగా నేను బీటెక్ రవికి ఒక 2 ఏళ్ళు పులివెందుల శాసనసభ్యుడిగా ఇవ్వమని చెప్పి నేను ప్రపోజల్ పెడుతున్నాను. దీన్ని కోర్టు కూడా అంగీకరిస్తే బాగుంటుంది అని చెప్పి కోర్టు అడుక్కోరా. సిగ్గులేనుడా, నువ్వు ఒక మనిషి అంటరా? ఈడు ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు, ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే నీ దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 5-6 మందిని లాగేస్తే నీ ప్రతిపక్ష నేత హోదా పోతుందని వీడే మాట్లాడాడు. అంటే 18 మంది ఎమ్మెల్యేల కంటే తక్కువ ఉంటే నీకు ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అడుక్కుంటున్నాడు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వు అని. వీడికి పులి సింహము, రాయలసీమ సింహము, రాయలసీమ బిడ్డ, క్యాన్సర్ గడ్డ అని వీడికి పెద్ద ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు ఆ పేటీఎం డాగ్స్. ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారిని అడుక్కుంటున్నాడు, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించు అని. ఈ అయ్యన్న పాత్రుడి గారి మీద 70 సంవత్సరాల వయసులో ఆయన మీద రేపు కేసు కూడా పెట్టినటువంటి దౌర్భాగ్యుడు. గత 5 సంవత్సరాలు ఆయన మీద దాదాపు 15-20 కేసులు పెట్టాడు. అటువంటి అయ్యన్న పాత్రుడి గారి దగ్గరికి వెళ్ళి దేహీ అని ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని అడుక్కోవటానికి సిగ్గులేదా? ప్రజలే ఇవ్వనటువంటి హోదా అది నీకు. నువ్వు ప్రతిపక్ష నేతకి అర్హుడివి అని జనం భావించుంటే నీకు 18 సీట్లు 19 సీట్లు జనమే ఇచ్చేవాడు. వాళ్ళ గలంగా నువ్వు పనిచేస్తావు, వాళ్ళ సమస్యలను శాసనసభ వేదికగా మాట్లాడతావు, వాళ్ళ ప్రతినిధిగా నువ్వు ఉంటావని వాళ్ళు నమ్మి ఉంటే వాళ్ళే నీకు ఇచ్చేవాళ్ళు ప్రతిపక్ష నేత హోదా. అంటే జనమే నిన్ను నమ్మల, జనమే నిన్ను ప్రతిపక్ష నేతగా ఉంచడానికి ఇష్టపడలా. అటువంటి పదవిని చంద్రబాబు నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని అడుక్కోవటానికి సిగ్గులే?
ఈ మాత్రం దానిగా నువ్వు పులి విషయమో అని చెప్పి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. నీ దగ్గర ఉన్నటువంటి నీతో సహా 11 మంది శాసనసభ్యులు శాసనసభకు వెళ్ళినప్పుడు మేము అంటే ఈ రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం ఎలా తీసుకుంటారు, మీరు అలవెన్స్లు ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే విపరీతమైనటువంటి సెక్యూరిటీ, దానికి ₹1,00,000 ఖర్చులు. కూటమి ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే వీళ్ళు శాసనసభకు రానప్పుడు ఖచ్చితంగా వీళ్ళకున్నటువంటి సెక్యూరిటీ తొలగించండి. మేము కట్టేటువంటి పనుల నుంచి మా పనులు చేయనటువంటి, మా సమస్యలు మాట్లాడినటువంటి నికృష్టులకి మా పన్నులతోటి సెక్యూరిటీ ఎందుకు పెడతారు? పైగా ఈ దౌర్భాగ్యులందరూ కూడా రాజీనామా చేయాలి. ఆ స్థానాల్లో కొత్త వాళ్ళు ఎన్నికైతే ఆ 11 మంది శాసనసభకు వచ్చి ఆ 11 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల గురించి శాసనసభ వేదికగా చర్చించి వాటి పరిష్కారం దిశగా పనిచేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ఉన్నటువంటి 11 మంది శాసనసభ్యులు కడుపుకు అన్నం తింటుంటే, నిజాయితీ ఉంటే మీరు మీ శాసనసభ్యత్వాలకి రాజీనామా చేయండి, లేదంటే శాసనసభకి రండి, లేదంటే నేను పెట్టిన ప్రపోజల్ ప్రకారం నువ్వు పులివెందుల శాసనసభ్యుడిగా తప్పుకొని బీటెక్ రవి గారికి కొంతకాలం అవకాశం ఇవ్వు.